ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండల గ్రామాల్లో గురువారం ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం రాత్రి కేకులు కట్ చేసి 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. గురువారం దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావుకు అధికారులు పుష్పగుచ్చాలు, పండ్లు, స్వీట్స్ అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేకులు కట్ చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో ఐ సునీత కేకును కట్ చేసి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, కార్యాలయ ఏవో వి చంద్రమోహన్, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఏపీఓ మధుమాల, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ, మైనార్టీ నాయకులు ఎండి నిజాముద్దీన్, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తదుపరి పంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ బాణవత్ ఖుషీబాయ్ కేకును కట్ చేసి సచివాలయ సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ జంపాల సుబ్బారావు, వల్లూరు నరసింహారావు, గద్దేవాసు, పఠాన్ జున్నూ ఖాన్, పసుపులేటి రవి యాదవ్, జంపాల శివకృష్ణ, పర్వతనేని హర్ష, బొజ్జ బాలు యాదవ్, చిలువూరు యేసుపాదం, చిలువూరు శేషగిరి, బాణవత్ వెంకటేశ్వర నాయక్, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నాయకులకి, కార్యకర్తలకి, మండల స్థాయి అధికారులకి, ఎంపీడీఓ గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి, ఏఓ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆయు ఆరోగ్యాలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ బాగా జరగాలని, ఈ ఉన్నత పదవులు అనుభవించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నూతన సంవత్సరం కనుక మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నాం. దుగ్గిరాల మండల ప్రజల తరఫున మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా మన దుగ్గిరాల మండలంలోని ప్రజాప్రతినిధులకు, కూటమి నాయకులకు, అలానే ఆంధ్ర ప్రజానీకానికి, అలాగే ముఖ్యంగా మా ఎంపీపీ గారికి, ఎంపీటీసీస్కి, సర్పంచెస్కి, మండల స్థాయి అధికారులకి, అలానే గ్రామస్థాయి అధికారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేమందరము ప్రజాప్రతినిధులు కానీ, కూటమి నాయకులు కానీ, సచివాలయ సిబ్బంది కానీ అందరం ఒక ఫ్రెండ్లీగా, ఒక జాయింట్ కుటుంబం లాగా కోఆర్డినేషన్తో మనము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని పథకాలు కానీ, అభివృద్ధి కానీ చాలా సమన్వయంతో మన గౌరవ మంత్రి గారు అటువంటి నారా లోకేష్ గారి యొక్క చొరవతో మనము పల్లె పండుగ 1, అలాగే పల్లె పండుగ 2 కింద కూడా వర్క్స్ కూడా కంప్లీషన్ చేయడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు వచ్చేప్పటికి తల్లికి వందనం కానీ, పెన్షన్స్ కానీ, అలానే ఫ్రీ బస్సు కానీ, మిగతా కార్యక్రమాలు కూడా మండల స్థాయి అధికారులు యొక్క మెయిన్ కూటమి నాయకులతో సపోర్ట్తో మేము దుగ్గిరాల మండలాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మండల స్థాయి అధికారులు కానీ, గ్రామస్థాయి అధికారులు కానీ, ముఖ్యంగా మా ఎంపీపీ గారి యొక్క ఆధ్వర్యంలో మంచి సమన్వయంతో, ఒక ఫ్రెండ్లీ వాతావరణంతో ఈ సంవత్సరం కూడా ఇంకా అభివృద్ధి, సంక్షేమంలో నా వంతు అధికారులు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాను. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మా ఎంపీపీ గారికి, మరి మండల స్టాఫ్కి, వచ్చిన ఈవోలు కానీ, అన్ని గ్రామ పంచాయతీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ వచ్చిన స్టాఫ్ అందరూ కూడా మరి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మనది ఏంటంటే లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ, మనం డెవలప్మెంట్ మీద పోటీ పడుతున్నాం. ఇవాళ గతంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా డెవలప్మెంట్ ఆగిపోయింది మన దుగ్గిరాల మండలం. ఇవాళ ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక స్టేజ్ తీసుకురావడం జరిగింది. ఇవాళ మీకు తెలుసు కదా, రోడ్లు కూడా మరి ఆర్ఎండ్బి రోడ్లు కానీ, ఏమని మండలం కానీ, దుగ్గిరాల టు పెదపాలెం కానీ, ఈ వేర్లపాలెం టు పెదకొండూరు కానీ, అట్లానే మరి కొత్తగా ఇది కూడా సాక్షి దుగ్గిరాల నుంచి పెనుమూల అవతల కూడా రోడ్డు 3 కోట్ల సాక్షి అయింది. మంచిగలపూడి నుంచి కూడా రోడ్లు వేస్తున్నారు. ఏంటంటే మొత్తం అది వరకు కంప్లీట్ కొలాప్స్ అయింది. ఇవాళ ఒక్కొక్కటి రిపేర్ చేయాలని కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. అయినా కూడా మరి మన ప్రీతమ నాయకుడు లోకేష్ గారు అవన్నీ ఎంత కష్ట నష్టాలను కూడా ఆయనే భరించి
మన మండలం డెవలప్మెంట్ కోసం ఎంతో మరి కష్టపడి పని చేస్తున్నారు. అటువంటి నాయకుడు మనకి ఎమ్మెల్యేకి రావటం, మంత్రికి రావటం చాలా అదృష్టం. ఇది మన మండలం చేసుకున్న అదృష్టం. కనుక రానున్న కాలంలో కూడా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ మన ఎంపీపీ గారి హయాంలో కూడా ఇంకా బాగా డెవలప్మెంట్ చేసి దుగ్గిరాల మరి గుంటూరు జిల్లాలోనే గతంలో ఒకసారి దుగ్గిరాల నెంబర్ 1 ఉంది గుంటూరు జిల్లాలో, మళ్ళీ అదే నెంబర్ 1 మళ్ళీ రావాలని చెప్పి గట్టిగా వచ్చిందని చెప్పి నమ్ముతూ మరి ఈ సంవత్సరం 2026 ఇంకా మనకి మంచి రోజులు వస్తాయని రాజకీయ నాయకులు కానీ ఉద్యోగస్తులు కానీ మన ప్రాంత డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ అన్నిటి కూడా ఇరిగేషన్ ఏంటి, R&B ఏంటి, పంచాయతీరాజ్ ఏంటి, అన్ని డిపార్ట్మెంట్లు కూడా మరి పురోగతి కనపడుతుంది. ఇదే పురోగతి కంటిన్యూ చేసుకుంటూ ఈ సంవత్సరం వల్ల కష్టపడితే మన మండలం మొత్తం కూడా సస్యశ్యామలై బ్రహ్మాండమైన అభివృద్ధికి చెందుద్దని చెప్పి ఆశిస్తున్నానండి. ఈరోజు ఇంత గొప్పగా మండలంలో ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్ లాగా చేసుకున్నారు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దుగ్గిరాల జంపాల కాంప్లెక్స్ నందు దోస్త్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు సంబంధించిన బ్రోచర్లను గురువారం ఆవిష్కరించారు. 11న జంపాల కళ్యాణ మండపంలో దోస్త్ 1 సేవా ట్రస్ట్, మణిపాల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. 13న మండలం గ్రామాల్లోని విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ పోటీలతో పాటు చిత్రలేఖనం, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. 14న రైలుపేటలో భోగిమంటలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో పాటుగా మహిళలకు రంగవల్లులు, వంటల పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులతో పాటుగా మెమెంటోలను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, గౌరవ అధ్యక్షులు ననపనేని నాగేశ్వరరావు, ఇన్సాన్ గ్యాస్ అధినేత గద్దె అనసూయ, మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, మాజీ యార్డు చైర్మన్ కొండపనేని చటర్జీ, గ్రామ సర్పంచ్ బాణవత్ ఖుషీబాయ్, ఎన్ఆర్ఐ P4 సభ్యులు జంపాల సుబ్బారావు, దోస్తు సభ్యులు గద్దెవాసు, అడప వెంకట్రావు, చుండూరు మహేశ్వరరావు, వల్లూరు నరసింహారావు, పఠాన్ జున్నూ ఖాన్, పర్వతనేని హర్ష, పసుపులేటి రవి యాదవ్, కొత్త గిరిజర్, జంపాల శివకృష్ణ, కొండపనేని రవీంద్ర, బొజ్జ బాలు యాదవ్, బి సంగమేశ్వరరావు, పసుపులేటి గణేష్, జంపాల నరేంద్ర, ఉన్నం బాబురావు, గ్రామస్తులు, దోస్తు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైలుపేట చేరుకుని అన్నా క్యాంటీన్ వద్ద కేక్ను కట్ చేసి ప్రత్యేక పదార్థాలను పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా ప్రేరు చెప్పడం కాదు, ఇక్కడ స్టేజ్ మీద కానివ్వండి, ఇప్పటికే ఉన్నవాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళ సహకారంతోనే మా దోస్తు కొనసాగుతోంది. ముఖ్యం ప్రతి విషయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, అట్లాగే ఈ సంక్రాంతి సంబరాలు కానివ్వండి, అభిష్టం మేరకు మీ అందరికీ సంతృప్తికరంగా చేస్తున్నామనే ఉద్దేశం మాలో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మీ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు. ముఖ్యంగా మన ఊరు మీ అందరూ తెలుసు, దుగ్గిరాల అనగానే ఇదివరకు పసుపెట్ల పేరు, ఇప్పుడు కూడా దోస్త్ అంటే ఒక పేరు ఎక్కడ చూసినా కూడా దోస్త్ అని వస్తుంది. కారణం మనమందరం కలిసి చేసిన కృషి. ఎప్పుడు కూడా మనం అప్పుడు 2012లో హై స్కూల్ 100 ఇయర్స్ సెలబ్రేషన్లో ఎంత పేరు వచ్చిందో, తర్వాత మనం ఇది స్థాపించి రెగ్యులర్గా ఏదో కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాల వలన మనకు మంచి పేరు వస్తుంది. అట్లానే పుట్టినూరును మర్చిపోకూడదు, ఇవన్నీ మర్చిపోకూడదు. అట్లానే మన సంస్కృతిని కూడా మనం ఇప్పుడు జనరేషన్ తెలవదు. సంక్రాంతి సంబరాలంటే మామూలుగా తెలవదు. అవన్నీ కూడా మనం చూపిస్తున్నాం ప్రతి సంవత్సరం. అది చూపిస్తుంటే వాళ్ళకి ఇదే పూర్వకాలం ఇట్లా ఉండేదని ఒక ఆలోచన వస్తుంది. అది రెగ్యులర్గా జరుగుతుంది. మరి ఖర్చు అనేది మామూలుగా తప్పదు, అది మనం అనుకున్నాం. అట్లానే కానివ్వండి, మన రకరకాల కల్చరల్గా ఇప్పుడు దీంట్లో కల్చరల్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం సక్రమంగా చేస్తూ వచ్చాం జయప్రదం కావాలని. అట్లానే విజయవాడలో జనవరి 11వ తారీఖు 10,000 మందితో సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం కోరంకిలో. మీరందరూ కూడా రావచ్చు. కోరంకి మురళీ రిసార్ట్స్లో అంటే అన్ని కల్చరల్గా కానివ్వండి, జానపదాలు అట్లా అన్ని రకాల ప్రోగ్రాంలు పెడుతూ ఉంటాం. గొర్రెలు అట్లా రకరకాలు అంటే ఇంకా
విస్తృతంగా అంటే ఇక్కడ మనం తక్కువ ఖర్చు చేస్తే మేము అక్కడ 40 లక్షలు ఖర్చు పెట్టి చూపిస్తుంటాం. అక్కడ దాదాపు 10,000 మంది పైన వస్తూ ఉంటారు. అది కూడా దయచేసి 11వ తారీఖు ఆదివారం రావచ్చు. 8 నుంచి కూడా ఉంటుంది. చెయ్యాలి అనే ఒక తపనతో చేస్తూ వచ్చున్నాం. అట్లానే ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాం. మరి ఇక్కడ మన వాసు అడిగినట్టుగా ఈ పిల్లలకి హాస్టల్లో కానీ ఏదన్నా కానీ చేయాలంటే జడ్జి స్కూల్లో చదివాలి ఎంతమంది ఉన్నారో ఏమిటో మనకు తెలియదు. ఒక 150 మంది పిల్లలతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 2,000 మంది పిల్లలకు 2 ఏళ్లలో చేయబోతున్నాం. తీసుకున్నాం. మంటూరులో కూడా మీకు తెలుసు 10 మంది ఆడపిల్లలు చదివిస్తున్నాం. అట్లాంటిది అక్కడ 3,000 మందితో బిల్డింగ్ కడుతున్నాం. 4 అంతస్తుల బిల్డింగు కొత్త ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా అది కూడా రెడీ అయిపోయింది. జూన్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో చెయ్యాలనే ఒక తపన. మోతడకలో ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి కట్టించాం. 100 మందికి అకామిడేషన్ ఉంటుంది. మరి అంటే ఇక్కడ కూడా దాన్ని రావాలంటే టైం పట్టుద్ది. నేను నిజంగా గర్విస్తున్నాను. నేను ఎక్కడ పోయినా దుగ్గిరాల చెప్పుకుంటా కానీ మంగళగిరి చెప్పుకోను. 69లో వెళ్ళినా కూడా నన్ను ఆహ్వానం చేసిన జంపాల్ సుబ్బారావు గారికి, మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సభాముఖంగా. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. పండగ మన సంస్కృతి సంప్రదాయాలకి నిలువెత్తు నిదర్శనం. ఇది ఈ సంక్రాంతి పండగ తెలుగు రైతు లోగిళ్లలో ఆనందం నింపే పండగ. అటువంటి సంక్రాంతి పండగని మనం ఈ ప్రతి సంవత్సరం ఘనంగా దోస్త్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ గారు అలాగే మిగతా సభ్యులంతా ఎంతో ఉత్సాహంతో ఎంతో కష్టపడి పనిచేసి ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రానికే మార్గదర్శకంగా మన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా గర్వకారణం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఏటా వచ్చి ఎంతో ప్రయాసాలకు ఓర్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మూలకారకుడు ఎన్ఆర్ఐ మన జంపాల సుబ్బారావు సోదరుడు. ఆయనకు నిజంగా అభినందనలు తెలియజేస్తూ దిగ్విజయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ దోస్తు సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలు. దోస్తు అంటే దుగ్గిరాల గ్రామంలో ఒక సామాజిక చైతన్యవంతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ దోస్తు. మరి దోస్తు అనేది మన దుగ్గిరాల్లో చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ఈరోజు ఉన్న మీడియా కానీ సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా మీ దుగ్గిరాల గ్రామంలో దోస్త్ అనే సంస్థతో మరి సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా సంక్రాంతి యొక్క కార్యక్రమాలు అంటే మన యొక్క పూర్వీకుల యొక్క సంబరాలు మన సంక్రాంతి యొక్క విశేషాలన్నీ కూడా ఈ దోస్తు ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకి అందజేస్తున్నారు. మరి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం. దోస్తు సంస్థకి మరి ఎంతో ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో మరి ముందుండి మరి సంక్రాంతి సంబరాలన్నీ కూడా అనేక రకాలుగా చేస్తున్న ఈ సంస్థ మరి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దోస్తు తరపున దుగ్గిరాల గ్రామంలో హిందూ శ్మశాన వాటిక అనేది అక్కడికి వెళ్ళి చూడంగానే ఒక ప్రత్యేకత కనపడుతుంది. ఆ శ్మశాన వాటిక అభివృద్ధి చూడంగానే గతంలోకి ఇవాటికి చూస్తే మరి దోస్తు సంస్థ అయిన గాంధీ గారు ఎంతో దాన్ని కృషి చేశారు. దానికి మరి వారికి ప్రత్యేకంగా గాంధీ గారికి ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. దోస్తు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. వీళ్ళు గ్రామ అభివృద్ధి కోసం వీళ్ళు ఎంతో కష్టపడుతూ ప్రతి విషయంలో కూడా ఈ గ్రామ యొక్క అభివృద్ధి కోసమే వాళ్ళు చాలా బెనిఫిట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క శ్రమ వృధాపాటా వీల్లేదు. దుగ్గిరాల్లో ఏదైనా దుగ్గిరాల పశువుల వ్యాధికి ఎంత పేరు వస్తుందో అదేవిధంగా ఈరోజు రాబోయే రోజుల్లో దోస్తానగానే దుగ్గిరాల అనేటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఉంటారని చెప్పేసి ఆశిస్తూ దీని అన్నిటికీ కూడా ముఖ్యంగా ఎన్ఆర్ఐగా ఉంటూ ఈ గ్రామవాసిగా ఉంటూ నా బొమ్మ చెప్పడానికి సుబ్బారావు గారి కృషి అభినందనీయం. వారి యొక్క కృషి మూలంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనందరం కూడా ఆయన సహకరించాల్సిన అవసరం ఎంతైనా భావిస్తూ ఈ అవకాశం. 11వ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జంపాల కళ్యాణ మండపంలో మణిపాల్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ అండి. హార్ట్ జనరల్ అలాగే ఈసారి క్యాన్సర్ ఇది కూడా పెట్టాము.
కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని ఆశిస్తున్నాం. జనవరి 13, 14 తేదీల్లో మన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహించుకుంటాం. జనవరి 13 మంగళవారం దుగ్గిరాల్లో మన మండల స్థాయి స్కూల్స్ విభాగంలో కానివ్వండి, మండలంలో ఉన్న యువతని క్రీడాపరంగా ఎంకరేజ్ చేయడానికి కానివ్వండి, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ తదితర పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే జనవరి 14 మనం ఎప్పుడూ చేసుకునే విధంగా భోగినాడు రైల్పేట బోసుబొమ్మ సెంటర్ వద్ద భోగి మంటలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఊరంతా కూడా మేళతాళాలతో సాంస్కృతిక జానపద నృత్యాలతోటి ర్యాలీగా కాలేజీ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ముగ్గుల పోటీలు, వంటల పోటీలు తదితర పోటీలు నిర్వహించుకొని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాము.